మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. హోంవర్క్ చేసావా? మీరు చూసుడే లేటు. ఫుల్ నైట్ అవుట్ చేసి గీసిన మాస్టర్. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఏంటమ్మా ఇది? కరుణించిన ఆకాశం. ఈ కాన్సెప్ట్ పేరు మాస్టర్. ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మయ్య లేరు, తినడానికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు మాస్టర్. ఇవన్నీ లేవు సరే, వాడికి చెవులు కూడా లేవా? చెవిటోడు మాస్టర్. చెవిటోడైతే చెవులు ఉండవా? వాడు చెవిటోడని పెయింటింగ్ లా కన్వే చేయలేంగా మాస్టర్, అందుకే చెవులు తీసేసిన. అంటే నీకు బుర్ర లేదని తలకాయ తీసేద్దామా? తర్వాత ఏంటో చెప్పు. ఆకలేస్తే నేల వంక, దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది. 3 drops వాటర్ లీక్ చేసింది మాస్టర్. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా. అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదా? క్లియర్ గానే ఉందిగా మాస్టర్. ఏంట్రా ఏదో డిస్టర్బెన్స్? ఇంపార్టెంట్ మ్యాటర్ మాస్టర్ గారు. ఇది అంతకన్నా ఇంపార్టెంట్ రా. ఏమి అజ్ఞాని, ఇది క్లియర్ గా ఉందని చెప్తున్నావు అంతే కదా? మాస్టర్ క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది. రేపు పుట్టి ఈ కళాఖండం కాన్సెప్ట్ ఏంటో చెప్పురా. దా చెప్పు. ఇగో ఈ పోరుడు ఇంట్లో పాయకండ్లకి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. గడివి ఇట్లా మగ్గు మర్చిపోయినానంట. తుడుచుకోనికి ఆకులు దిక్కు ఇట్లా చూస్తున్నానంట. గంతనే ఫీల్ అవ్వకుని నీ మైండ్ లో కూడా దరిద్రపు థాట్స్ ఉన్నాయి. కాకపోతే అవి బయటకు వచ్చినప్పుడు ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయి. ఏం చేయమంటావు మాస్టర్? స్కెచ్ చేసేటప్పుడు చెయ్యి షేక్ అవుతుంది. మందు మానే. మందుకి క్రియేషన్ కి సంబంధం ఏముంది మాస్టర్? చేతుల్లో షేక్ తగ్గి స్కెచ్ లో షేప్ వస్తుంది. ట్రై చేయి, రేపు కలుద్దాం. ఏమ్రా బట్టబాష్, ఆకులతోటి తుడుచుకోనికి చూస్తున్నాడు. అలా తప్పైపోయిందరా. నీ లోపం ఏముందో చెప్పనా? రేపు మాస్టర్ గారు రాగానే అదే చెప్తా. వాడేమన్నా నీలే కవలగాడారా? రేపు నిన్నే అడుగుతాడు. స్వామి, ఈ రోజు నా కలెక్షన్స్ బాగుండాలి. నేను ఏది పడితే అది బంగారం అయిపోవాలి స్వామి. ఆ ట్రైన్లు నదుల్లోనూ కాలువల్లోనూ పడిపోకుండా స్టేషన్కి టైంకి వచ్చేలా చూడు స్వామి. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. శంకర్ దాదా హాయ్. ఏమండే, మీరు ఫోన్ చేద్దామని వచ్చారు, నేను ఫోన్ చేద్దామని వచ్చాను. ఇద్దరం కలిసి ఒకే బూత్కి వచ్చాం అంటే మన ఇద్దరు ఆలోచనలు ఒకే రకంగా ఉన్నట్టు కదండి. కుక్క చాలా అందంగా ఉందండి మీలాగా. మీ కుక్క కరుతుందండి? నోనో, నా కుక్క కరవదు. కరెక్ట్ అండి. అందమైన అమ్మాయిలు అరిచే కుక్కలు పైకి కసుబుస్సుమని అరుస్తాయి కానండి, లోపల అమృతం. నైస్ టచ్ రా పాపే. దారా రెచ్చిపోదావరా. మీ కుక్క కరవదని చెప్పారు కదా. నా కుక్క కరవదని చెప్పాను గాని ఈ కుక్క కరవదని చెప్పలేదుగా. అంత అర్థం ఉందా తల్లి అందులోనే? అయ్య బాబోయ్. థ్యాంక్ యూ. ఏంటి పప్పి, ఏంటి గొడవ? కాసేపు ప్రశాంతంగా నా బాయ్ ఫ్రెండ్ తో పోట్లాడుకోనివ్వకుండా ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఆడుకోవచ్చు కదా. అదే చేసిందమ్మా ఇప్పటి వరకు. మా జీవితంతో ఆడుకుంది. వాడితో ఆడుకున్నావా? అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి నల్ల కుక్కలతో ఆడుకోవద్దని? నీ కలర్ ఏం కావాలి? కమాన్, నీకు వెంటనే ఇంజెక్షన్ చేస్తాను. ఏంటే, నన్ను గడితే దానికి ఇంజెక్షన్ చేస్తావా? అంత అసహ్యంగా అంటున్నావా? నీకు విజయలక్ష్మి విష్ణుప్రియ హోటల్ దగ్గర కదా కనిపించిందన్నావు. మరే ఫినిష్. ఏరా, పక్కనే ఉన్న పాట్ గ్రూ ఆఫీస్కి వెళ్ళడం ఖాయం, నీ ఫోటోలు ఉషారానికి చూపించడం ఖాయం, ఈ దెబ్బతో నీ బ్రతుకు తెల్లారిపోవడం ఖాయం. ప్రాణనాథ, బాలా డార్లింగ్, మై స్వీట్ హార్ట్, బాలా డార్లింగ్. రే రే, ఇప్పుడు రే అన్నది నాన్న? ఎస్. ఓహో, మా బాలా. మీ బాలా బాత్రూమ్ లో ఉన్నాడో, కోళ్ళగుళ్ళో ఉన్నాడో, సోఫా వెనకాల దాక్కున్నాడో చెప్పాలని ఏమైనా రూల్ ఉందా? ఎలా చెప్పిన భయ్యా? థ్యాంక్స్. తప్పుకోరా అడ్డకాళ్ళు. బాలా, ఇక్కడ దాక్కున్నావేం బాలా? టైం బాగుండక ఈ యదవ నస లేక సోఫా వెనకాల దాక్కున్నా. నీ కోసం తిరుపతి వచ్చి అంతా వెతికి వెతికి ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? ఇదిగోలే, ఇంకా నిన్నే ప్రేమించేసి కూర్చున్నాడు అనుకుని నమ్మేసి ఓహవరైపోకు. మా వాడి సంగతి నీకు తెలీదు. మన్మథలీల సినిమాలో కమల్ హాసన్ లాగా రోజుకో అమ్మాయిని మేనేజ్ చేయగల కెపాసిటీ ఉంది మా భయ్యాకి. నిన్ను చంపేస్తాను రే. ఏంటి భయ్యా?
నీ కెపాసిటీ గురించి గొప్పగా చెప్పినా సరే సీరియస్ అయిపోతావేంటి? గొప్పగా ఎక్కడ చెప్పావురా? ఆ, అన్నట్టు నువ్వు వంటవాడి వేషం వేసుకుని ఉషారాని ఇంటికి వెళ్ళిన విషయం చెప్పలేదు కదా. చూడు, లేవరా, నోరు మెదిపావంటే చంపేస్తాను. మర్యాదగా బయటకు పో. ఎన్నాళ్ళేంటి? వారం రోజుల పాటు. వారం రోజుల లైఫ్ లాంగ్ రాకపోయినా పర్వాలేదు. నా లైఫ్ లో రాను. గెట్ అవుట్. అమ్మయ్యా వాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు డార్లింగ్. అర్రే, మాటలో పడి మర్చిపోయాను. ఇప్పుడు గనక మా ఇంటి వనరు వచ్చాడంటే మన కొంప మునుగుతుంది. ఏ పెళ్లి గాని దాన్ని ఇంటికి తెచ్చుకున్నాను తెలిస్తే నన్ను ఒక లోఫర్ అనుకుని మన ఇద్దరిని మెడబట్టి బయటికి గెంటుతాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే ఓ తాళి తెచ్చి నీ మెడలో కట్టేయాలి. తాళి బుట్ట? అవును డార్లింగ్. తాళి బుట్ట? అవును డార్లింగ్. నా దగ్గరుందిగా. అయితే పూలదండలు తీసుకొస్తా. ప్లాస్టిక్ దండలు నా బ్యాగ్ లో ఉన్నాయి. అయితే సన్నాయి మేళాలు తీసుకొస్తాను. అరే వాడు జీవితము తుక్కు జీవితము ఆడు. సారీ బ్రదరు. బాలా బాలా. అమ్మయ్యా. బాబు ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఇతను 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 చెప్పహా. ఇతనే. చేస్తావా? కౌన్ బనేగా కోక్పతి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఎవరైతే వాటికి కరెక్ట్ గా సమాధానాలు చెబుతారో వాళ్ళకు ఒక కోక్ డబ్బా. ఓకే మిస్టర్ బసవయ్య, సారీ రంగా, మొదటి ప్రశ్న నీకు. నువ్వు జీవితంలో అతి భద్రంగా దాచుకున్నది ఏది? ఉత్తరం. యు మీన్ లీవ్ లెటర్? నో, లవ్ లెటర్. మా నాన్న పక్కింటి బండాంటికి రాసిన ఉత్తరం నా దగ్గర ఉండబట్టే అడిగినప్పుడు అలా డబ్బులు వస్తున్నాయి. అందరికి ఈమెయిల్ అయితే అది నాకు బీమెయిల్, బ్లాక్ మెయిల్. రేయ్, నిన్ను కెలగడం నాదిరా బుత్తక్కువ. మళ్ళీ ఇంకొకసారి నిన్ను క్వశ్చన్ అడిగితే అమితాబ్ బచ్చన్ మీద ఒట్టు. నువ్వు సైలెంట్ అయిపో. ఏంట్రా? ఓకే, సృష్టిలో తీయనిది ఏది? రాంపేరి మీనాక్షి మిఠాపాన్. రాజ్, నువ్వు చెప్పు, సృష్టిలో తీయనిది ఏది? రేషన్ షాప్. నీ బొంద. తీయనిది అంటే ఓపెన్ చెయ్యనిది అని కాదు, స్వీట్ గా ఉండేది. షుగర్. తేనె. నూనె. నేను చెప్తా. చెప్పు. అమ్మా నాన్న ఇచ్చే ప్రేమ. పేరెంట్స్ లవ్. సెంటిమెంట్, అటాచ్మెంట్, బాండేజ్, అబద్ధం. అంకుల్, మన వాడి ఇంజన్ హీట్ ఎక్కింది. నేను కూల్ చేస్తాగా, నువ్వు తప్పుకో. ఏంటి మాస్టర్ వెతుకుతున్నారు? నువ్వు వెళ్ళబోయా, నాదేదో పోయి నేను వెతుక్కుంటుంటే. ఇంకా ఏమన్నా పోయిందేమో. మనం వెతుకుతే పోలే. హలో, ఏంటండి? ఉండబోయా. వెంకట్, డూ వన్ థింగ్. ఇంకొక వారం పాటలా వెతుకుతూనే ఉంటారు. ఏం పోయిందో ఎవరికి తెలియదు. ఎవరదయ్యా ఈ సంచి? కనుక్కో, నీ అద్వితీయ ప్రతిభని నిరూపించుకున్నారుడా. నరుడా అంటున్నావేంటి? నువ్వు రాక్షసుడివా? సత్యము గ్రహించితి. హత్యలు చేయుటకు నీవు పనికొచ్చదవు. హత్యలా? ఏమటపాకాయ పేలితేనే భయమే బాబు నాకు. ఈ సంచి పైనట్టు ఇది పైన పెట్టినచో కుదుపులకు కింద పడు. ఇది కింద పడినా నీవు పైకి పోయేదవు. ఈ సిగ్నల్స్ ఏంటో నాకు అస్సలు అర్థం కాల. అమాయకుడా, ఇందులో ఢమాలుండలు కలవు. ధమాలు ఉండలా? ఏముండలవి? నరుడా,
రాక్షసుడా ఏమి రాక్షసుడా ఆజానుబాహుండనైన నాకు నేలకి జానిడున్న నీవు బాగా నచ్చినావురా నీకొక ఢమాలుండ బహుమతిగా ఇచ్చాను మహాప్రసాద్ తమర దయా నా ప్రాప్తి. ఇదిగో గైడు, ఈ ఉన్నను కోసుకు తినాలా కొరుకు తినాలా ఏ టైపులో తినాలి? కోసుకు తిన్నా కొరుక్కు తిన్నా పిండి చేసుకు తిన్నా ఒకటే రిజల్ట్ మాస్టారు. మాస్టారు మీ చేతులతో మీరు ఎంతమందికి టికెట్లు ఇచ్చారండి? మీ చేతులతో మీరే టికెట్ కొరకు స్వయంగా పైకి వెళ్ళిపోతారా నాయనా? నేను తింటానంటే ఎత్తన ఎడుస్తాడంటే అవుతుకు 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 ఆ పిండు ఆరే 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 అబ్బా. ఏంటయ్యా బాబు, ఉండ తింటానంటే ఉతుకు పిండు ఆరే అంటాడేంటి? అవునండి, ఆ? అది తింటే మీకు మేము పిండా కూడా పెట్టాలండి బాబు. అది బాంబు అండి బాబు. దీన్ని వదిలించుకోవాలి. అమ్మయ్యా. మాస్టరు మీ పొడుం కాయ.